ఏనాడు ఏ జంటకో కాకులు దూరని కారడివి ముయ్యరా కొరివి. గోవిందా 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 గోవిందా. ఏంటి ఏం లేదే. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా ఫాలో చేస్తున్నావా? రెండును ప్లీజ్. లవ్వే చేస్తున్నానండి. ఫాలో చేస్తున్నావు. నిజమేనండి. దిల్లుంటే నా కళ్ళలోకి కళ్ళు పెట్టి నీ రైట్ హ్యాండ్ తీసి లెఫ్ట్ సైడ్ హార్ట్ మీద పెట్టి నీల నీరదా నిన్ను లవ్ చేస్తున్నానే అని చెప్పు చూద్దాం. తప్పలేదు తప్పలేదు. శ్రీరామ జయ రామ శృంగార రామ మాయ నీతోటి నేనింకా ఆగలేను మాయ. బాగా పెద్దగా ఊరే మాట్లాడుకునే చావు కృష్ణంరాజు చావు. హలో ఏంటి? రే, ఎప్పుడు చూసినా ఫోటోకి పోజ్ ఇస్తున్నట్టు నవ్వుతూనే ఉంటావేంటి? ఏ బాలేదా? దీనికి నవ్వేనా? అవును. ఎందుకే నువ్వంటే నాకు ఇష్టం. సరే. ఆ దొంగ చూపులు పడు చేతులు పడి నొప్పి ఎక్కువైనట్టుంది. చూడు. ఇక మీదైనా కొంచెం జాగ్రత్తగా ఉంటాం మంచిదబ్బాయి. నాకేం కాలేదని చెప్తున్నానా? అక్క బెణికింది ఈ కాలు, ఆ కాలు వెనకటి చేయకు. నువ్వు ఊరుకోరా, ఆ కాలు బెణికితే ఈ కాలు వాస్తుంది. మంగమ్మ, ఏంటండి? నీ తమ్ముడికి ఏం కాలేదు. రండయ్యా రండి. సఫారే కారు నడు రోడ్డు మీద వదిలేసాం, సైడ్ పెట్టాలి కదా. తమ్ముడు, నాటుకోడి సూప్ పట్టుకొచ్చాను, కొంచెం తాగు. వద్దక్కా. బాబు నీకెంతో ఇష్టం అని చెప్పి మేకాల సూప్ పట్టుకొచ్చాను, కొంచెం తాగరా. ఏనుకాళ్ళు దొరకలేదు అయ్యో, సూప్ నీకు పెట్టడానికి. పుణ్యం ఉంటుంది, వదిలేయక్క. అయ్యో, చెయ్యిరిగింది నాకు. కాళ్ళ సూపులు ఆయనకా, ఈ నొప్పి కంటే అక్కడ జరిగే గోల తట్టుకోలేకపోతున్నానే. ఆడ అలాగే అంటాడు, నువ్వు తాగరా. బేబీ అమ్మా, ఏం పనిలో ఉన్నావు? విసురుతున్నాన్రా. అయ్యో, చలికి తట్టుకోలేకపోతున్నాను, మెల్లగా విసురు. ఏం బుల్లబాయ్, మా అయ్యా అంత నొప్పిగా ఉందా? సూపర్ గా ఉంది, నువ్వు సూపు తాగు. ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? మీ మామయ్యకి ఏం కాలేదే? వాడు మళ్ళీ మళ్ళీ మామి మీద గొడవకొస్తాడేమో అని. వస్తాడు. అవునవును, పెద్ద ఆలీ బాబా 40 దొంగలు. నీ నోరు చాలు వాడిని చంపడానికి. పెద్దరాణి పిలిచారా? కాని మొగుళ్ళని జడగొట్టేది వీళ్ళే. తాతయ్య, నీకు మందలవాట్లేదా? లేదు మందు కొట్టేది మత్తు కోసమే, నాకు నా కుటుంబమే మత్తు. అది సరే, మావయ్య కలవాట్లేదా? వాడికి అదేం లేదు. తమాషాకి అడిగాను. అందరూ ఆరు బయట కూర్చొని భోంచేద్దామా? భద్రకాళి మహంకాళి జై జాలి. అయితే నీకు మందు ఖాళీ. ఇరికైపోతే అక్కడ అంత చోటు ఉందిగా. మావయ్య, రేపు కాలేజ్ ఫీజు కట్టాలి, మర్చిపోకు. అది చదువుకున్న వాళ్ళు కట్టాలి, నీలా ఫేస్బుక్ లో ఉండేవాళ్ళు కాదు. ఎందుకమ్మా, త్వరగా తీసుకురావే. అమ్మా పోలేరమ్మా. ముఖ్యమైన కాలు చిరుతల్లి, అక్కడ కూర్చోమ్మా. రేపు మొక్కలు నాడుతున్నాం కదా, అందుకే ఆఫీసర్ ఫోన్ మీద ఫోన్. హలో. ఏంట్రా అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? ఏం లేదు, కొంచెం బెనికింది. నేను నిన్ను వెంటనే చూడాలి, వస్తావా? అయ్యో, అదేం కుదరదు. అక్కలు బావులు చూడ్డానికి వచ్చారు. తమ్ముడికి ఏదైనా అయితే అక్కలందరూ పరిగెట్టుకుంటూ వచ్చేస్తారా? ప్రేమంటే రారా ఏంటి, నీలా అనుకున్నావా? అయితే వాళ్ళ ముందుకెళ్ళి నేను నీరదా అనే అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పు చూద్దాం. అయ్యో, తలుచుకుంటేనే భయం వేస్తుంది. నువ్వు చెప్పే తీరాలి. ఏంటి? మా నాన్నగారితో మా బావ అంతా చెప్పేశాడు. అయ్యో, తర్వాత? మా నాన్న నన్ను ఇంకా అడగలేదు. మనమే ముందు చెప్పేద్దాం, అదే మర్యాద.
ఒక రైతుకు పిల్లనివ్వడానికి ఇంత ఆలోచిస్తున్నారు. ఎక్కువ చదివి ఎక్కువ సంపాదించే వాళ్ళని చూసి అసూయపడే కాలం పోయి వ్యవసాయం చేసే వాళ్ళని చూసి అసూయపడే కాలం త్వరలో వస్తుంది సార్. చూడు బాబు, చదువుకుని ఫారెన్కి వెళ్లి లక్షలు సంపాదించే అబ్బాయిల కంటే ఉన్న ఊళ్ళో వ్యవసాయం చేస్తూ 10,000 సంపాదించే అబ్బాయిలంటే ఇష్టపడేవాడిని నేను. ఇప్పుడు సమస్య వ్యవసాయం కాదు. మీ నాన్నగారితో చెప్పావుగా? మా నాన్నగారికి మీ అమ్మాయిని చూపించాకే లవ్ చేశానండి. అచ్యుతరాజు కూతురని తెలుసా? ఇదేంటి కొత్త ట్విస్ట్? నాకేమీ అభ్యంతరం లేదు, కానీ మీ కుటుంబం చాలా పెద్దది. నేను ఇస్తానమ్మా. అందుకనే వాళ్ళందరితో కలిసి ఆలోచించి మాట్లాడమని. అలాగేనండి. తీసుకో కప్పు, ట్రేట్ తిప్పు, నాకు సిప్పు. సార్ వస్తానండి. వస్తా. బాబు, మళ్ళీ వస్తావా లేక మీ నాన్నగారు లాగానేనా? అర్థం కాలేదే. మళ్ళీ ఆడపిల్ల పుట్టిందంటే ఇక్కడికే వస్తాను, ఖచ్చితంగా వస్తాను. నా చెల్లెలే, చెప్పి వెళ్ళినవాడు మళ్ళీ రానేలేదు. అమ్మాయి పుడితేనే కదా వస్తానన్నారు, కానీ మగపిల్లాన్ని కానీ పంపించారుగా. వస్తా, తప్పకుండా వస్తా మావయ్య. ఏరా, కొట్టుకుందామని ఫిక్స్ అయిపోయారా? అటే వెళ్తే ఊరు 10 కిలోమీటర్లు, ఇటే వెళ్తే ఊరు 7 కిలోమీటర్లు. ఇలా నట్టడవుకొచ్చి దెబ్బలు తింటే ఎవర్రా మోసుకెళ్ళేది? నీకా పని లేదు, ఎందుకంటే నిన్ను మేము చంపబోతున్నాం. ఇక్కడ కుక్కలు నక్కలు చాలా ఉన్నాయి, అవి తినేసిపోతాయి. అందుకే ఈ చోటు సెలెక్ట్ చేసుకున్నాం. నేను కొడితే కుక్కలు నక్కలు తిని అయి చచ్చిపోవడానికా? పాపం కదా. ఉండు, దానికి ఏర్పాటు చేస్తా. అయ్యో మాయ, నేను గనక వాళ్ళకి దొరికితే తుక్కు కింద కొట్టేస్తారు. ఎందుకు ఇంత భయపడుతున్నావు? నువ్వు బలవంతుడే కదా. బలవంతున్నా కాదు, బలహీనుణ్ణి. సౌండ్ వింటేనే గడగా పరిగెడతాను. ఇప్పుడంతా బలం చూపించేవాడు కాదు బలవంతుడు, బలహీనత చూపించుకుంటూ ఉంటాడు చూడు, ఆడే బలవంతుడు. ఆ, అయితే నేను బలవంతుణ్ణే. ఎరా అయిపోయిందా? నువ్వు లైన్ లోనే ఉండు, వాడి చావు కేకలు వింటూనే జామీన్ తీసుకో. వాడి కాళ్ళు చేతులు మాత్రమే వెరకొట్టు, మిగతాది నేను వచ్చి చూసుకుంటా. సరే అనే. హలో, గవర్నమెంట్ హాస్పిటలేనా? ఇక్కడ ఏలేస్తారు అడవు మధ్య పెద్ద యాక్సిడెంట్ సార్. ఓ 15 మంది ఉంటారేమో, దెబ్బలు తగిలి చిన్నాభిన్నమై పడున్నారు సార్. కొంచెం తొందరగా రండి సార్. సార్, ఆ? అందులో పసుపు చొక్క వేసుకున్నోడికి చెవుల్లో నుంచి రక్తం కారిపోతుంది సార్. సార్, ఆ నలుపు చొక్క వేసుకున్నోడికి చెయ్యి విరిగి లెఫ్ట్ చెయ్యి అల్లాడిపోతున్నాడు సార్. చెప్పడం మర్చిపోయాను, ఒక్క అంబులెన్స్ సరిపోదు సార్, అందరూ అడ్డవి పందుల్లో ఉన్నారు. ఓ 3 అంబులెన్స్ పంపించారంటే ఈ మందిని మోసుకెళ్ళడానికి వసతిగా ఉంటుంది. వస్తారా? వచ్చేయండి వచ్చేయండి. ఏసేకి తప్పదా మాయ? ఏసేయాలనుకుంటే చేసేయాలంతే. నేను ఇప్పుడు కొడతాను, నువ్వు కొడుతున్నావు. ఓకే. పసుపు చొక్క ఆడి చెవుల్లోంచి రక్తం దారుగా కారాలే.
లెఫ్ట్ రేయ్ ఏంటి లైన్ లోనే ఉన్నావా? ముద్ద ఎక్కడయ్యా? జామీన్ దొరికిందా లేదా? జామీన్ దొరకకూడదని కోరుకో. దొరకాలనే కోరుకుంటాను. దొరికిందా? మాగాడి వెతని ఎదురుగా రారా. రేయ్ చూసావుగా, ఈ పెళ్లి నాపాలని నువ్వు కాదు, ఎవరు అనుకున్నా ఇదే గతి. మన బంధువులైతేను ఎవరైనా సరే